కాసేపట్లో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామంటూ వైసీపీ చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక సభలో వైసీపీ వ్యూహం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఇక వైసీపీ హెచ్చరికల నేపథ్యంలోనే అసెంబ్లీ ముందు మార్షల్స్ భద్రతా సిబ్బందితో మార్షల్స్తో భారీ భద్రత పెంచారు. ఇక సభ వాయిదా తర్వాత బీఎస్ సమావేశం ఉంటుంది. ఆ సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఎస్లో చర్చిస్తారు. ఇక 3 నెలలకు ఓటానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం. మరో 3 శ్వేతపత్రాలను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. మధ్యాహ్నం 2:30 టీడీపీ ఎల్పీ బీటీ కూడా ఉంది. సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. సో అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని తీరుతామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్షల్స్తో భద్రతను పెంచారు. అసెంబ్లీ సిబ్బంది మొత్తం కూడా అక్కడ అలర్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతాం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన అసెంబ్లీకి సంబంధించినటువంటి లోపలికి వెళ్ళేటువంటి విజువల్స్ చూస్తున్నారు. సో అక్కడి నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తెలుస్తోంది. సో వైసీపీ నాయకుల హెచ్చరికను ఏ రకంగా చూడాలి? వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద అయితే మరి కాసేపట్లో వైసీపీ నేతలు అసెంబ్లీలోకి నిరసనగా వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ నేత ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గెలుపొందిన వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఏంటి ఈరోజు నిరసన ఏ విధంగా ఉండబోతుంది అనేది మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఏంటి కళ్యాణ్ గారు, మీ నిరసన ఏంటి? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఈరోజు? నిరసన ఇదివరకే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం ఉందో దానికి ఖచ్చితంగా మేము మా నిరసన తెలియజేస్తామనేసి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలు, చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి. దాన్ని ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోయింది. సో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకుని నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మన బడ్జెట్ సెషన్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో మా యొక్క ఆందోళనను, మా యొక్క నిరసనను తెలియజేయాలనుకుంటున్నాం. అంటే రేపు ఢిల్లీ వెళ్ళే ప్లాన్ కూడా చేస్తున్నారు. ఎల్లుండి ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోవాలని ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఎల్లుండి జంతర్ మంతర్లో ధర్నా కానీ నిర్వహించబోతున్నాం. మాకు మద్దతుగా ఢిల్లీలో కొన్ని పార్టీలు కూడా మాకు మద్దతుగా రాబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని, మన రాష్ట్రంలోనే జరుగుతున్న విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మా ప్రధాన ఉద్దేశం. చాలా మంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా చూస్తున్నారు? రేపు ఈరోజు కొంత యాక్షన్ ఆఫ్ ప్లాన్ చేస్తున్నారు. గవర్నర్ ముందు నిరసన తెలుపబోతున్నారు. రేపు ఎల్లుండి రేపు ఢిల్లీకి పోయే ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎల్లుండి అక్కడున్న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకునే ప్లాన్ ఏమన్నా జరుగుతుందా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన, సంక్షేమం మీద అసలు దృష్టి సాధించకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అలాగే కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఈరోజు భౌతికంగా దాడులకి ఈరోజు దిగడం ఎంత దారుణమైన విషయమో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాటికి నిరసనగా ఈరోజు మేము నల్ల కండువాలతో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. రేపు 24వ తారీఖు ఢిల్లీలో కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. సార్, ఆల్మోస్ట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే సిద్ధమైంది. ఇప్పటికే మీ అధినేత మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుపోయే పరిస్థితి. అంటే టైం చాలా తక్కువ టైంలోనే మీరు ఇప్పుడే ఢిల్లీ దాకా వెళ్ళిపోతున్నారు అన్న విమర్శలు కూడా మీ మీద వస్తున్నాయి. సార్, ఈరోజు నెల రోజుల పాలనా పరిస్థితి అలాగుంది. ఎందుకంటే నెల రోజులని మేము రోడ్డుకి వచ్చే పరిస్థితి, మా కార్యకర్తలకు కాపాడుకున్న పరిస్థితి ఈరోజు జరిగింది. ఎందుకంటే మాకు ఓటు వేసిన వాళ్ళు ఉండాలి, ఓటు అయిన వాళ్ళు ఉండడానికి లేదన్న పరిస్థితుల్లో హత్యారాజకాలు చేసిన పరిస్థితులు ఈరోజు ఒక నెలలోని ఈ పరిస్థితి రావడం మరీ దారుణమైన పరిస్థితి. తప్పకుండా మా కార్యకర్తల్ని, మా నాయకులు ఒక పరిస్థితి ఉంది. అందుకే నిన్న గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఈరోజు దాని మీద మా నాయకులు గారు, మా ఆది నాయకులు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక నెలలోని ఈ పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి మా వాళ్ళకి కాపాడు. సార్, మొత్తం మీద అయితే ఒకటి ఎమ్మెల్సీలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కూడా రవి గారు యాక్షన్ ఆఫ్ ప్లాన్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. కానీ
తొందరపడిపోతున్నారేమో, కేవలం సమయం కూడా ఇవ్వట్లేదు. మీరేమో 50 హత్యలు జరిగాయి, 40 హత్యలు జరిగాయి అని చెప్తున్నారు. టీడీపీ ఒకటే చెప్తుంది. అసలు హత్యలు ఎక్కడ జరిగాయి, మీ దగ్గర లిస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. లిస్ట్ ఇస్తామండి, లిస్ట్ ఇస్తాం, అందరి దగ్గరికి వెళ్తాం. జరిగిన వెంటనే మళ్ళీ పాలిటిక్స్ చేసామని చెప్తారని తీసుకుంటాం. టైం తీసుకుని అన్నీ ప్రూవ్ చేస్తాం. అన్నీ ప్రూవ్ చేస్తే కోర్టు కూడా వెళ్తాం, ప్రజా కోర్టు కూడా వెళ్తాం. అట్లాగో అన్నీ జరుగుతాయి. ఫర్దర్గా ఢిల్లీ ఎందుకు వెంటనే ఢిల్లీకి వెళ్ళి నిరసన చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు తీసుకుంటాం? ఒకటేమో మనం ఇదంతా ఢిల్లీ దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళకి తెలియదని కాదు, కానీ రెండోది ఏంటంటే వాళ్ళకి గుర్తు చేద్దామని. స్పెషల్ స్టేటస్ ప్రస్తుతానికి ఇటువంటి అవకాశం, గోల్డెన్ అవకాశం ఇద్దరికి ఎప్పుడు రాలేదండి ఆంధ్రాకి. బైఫర్కేషన్ ముందు కానీ బైఫర్కేషన్ తర్వాత కూడా ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఏ పార్టీ కూడా రాలా. దీన్ని చక్కగా వాడుకోండి బాబు అని చెప్పడం కూడా, కనీసం వాడుకోండి, స్పెషల్ స్టేటస్ తీసుకురండి. మనకి చాలా ఉన్నాయండి హక్కులు, బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించిన అవన్నీ తీసుకోమని చెప్పాలి. సో ఢిల్లీ అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారా? అందరూ కలుపుకుంటామండి, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలుస్తారు. సో రాజశేఖర్ గారు ఉన్నారు ప్రస్తుతం. సార్, సీనియర్ నేత, మీరు పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అంటే తెలుగుదేశం ఒక ఆరోపణ అయితే మీ మీద చేస్తుంది. ఉన్న సమయంలోనే జరిగిన హత్యలన్నీ కూడా మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 50 హత్యలు అంటున్నారు, 75 మర్డర్లు అంటున్నారు. మరి ఆ డేటా ఎక్కడ ఉందో కొంత మాకు కూడా చెప్తే బాగుంటుంది. నిజంగానే అంత జరిగిందా? అప్పుడే మీరు ఢిల్లీ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? మీ హయాంలో జరిగిన చాలా హత్యలు కూడా ఢిల్లీ వెళ్ళి మీరు చెప్పగలరా అనేది వాళ్ళు మాట్లాడుతున్న ప్రశ్న. ఇప్పుడు హత్యలు ఎవరి పార్టీ వాళ్ళు ఎవరు చనిపోయారనేది కాసేపు పక్కన పెట్టు. ఇప్పుడు వినుకొండలో చంపినటువంటి హత్య చాలా పాశవికంగా, క్రూరంగా చంపిన మాట వాస్తవం. చూడటానికి కూడా ప్రజలు భయభ్రాంతులు గొలిపేటట్టుగా ఆ హత్య ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది, పోలీసులు స్ట్రిక్ట్గా ఉండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ధైర్యం వాడికి గనక రాకపోతే ఇటువంటి పాశవికమైనటువంటి హత్య జరగదు కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వాడు ఆ పార్టీ వాడా ఈ పార్టీ వాడు అనేది కాదు, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు. మొట్టమొదటి రోజే మీరు కనుక దీని మీద ఉక్కుపాదం మోపినట్టయితే ఏ పార్టీ వాడైనా ఎక్కడైనా అల్లరి గనక జరిగితే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు లోపలేసినట్టు ఈ పరిస్థితి రాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయలే, చాలా ఉదాసీనంగా కొడితే మళ్ళీ అన్నట్టుగా మీరు ప్రవర్తించారు తప్ప ఒకటి కాదు. మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పి మాత్రం చెబుతా ఉన్నాను. సో ఇప్పుడే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఆయన కూడా తన కాన్వాయ్లో అసెంబ్లీ దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీ లోపల వరకు కూడా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారనేది పక్కా సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని చూడంగానే ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి తన నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాను కూడా నల్ల కండువాని కప్పుకొని తన నిరసన ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీలకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయనతో పాటు నిరసన తెలిపే ప్రయత్నం చేయడానికి ఆయన పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా, ఇతర ఎమ్మెల్సీలు, ఇతర వ్యక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుతున్న నిరసనని తెలిపే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి అయితే చూడాలి. సో ఇక్కడ నుంచి అసెంబ్లీ నడిచేంత వరకు కూడా, అసెంబ్లీ లోపల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా ఇక్కడ వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేరుగా నాయకులతో కావచ్చు, ఇతర నేతలతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే
సో తగిలింది. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా నడుచుకుంటా వస్తున్న ప్రయత్నం అయితే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది ఆర్టీవీ, కానీ ఈ సమయంలో మాట్లాడడం బాగుండదని అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి సుబ్బన్న సుబ్బన్న మైక్ గట్టిగా తగిలింది. ఏబిఎన్ ఏనా పోయింది. నుంచి చాలా దుర్మార్గాలు మొదలై ఎన్నో హత్యలు జరిగినాయి, ఎన్నో ఆస్తులు లూటీ చేశారు. ప్రజలు వాళ్లకు మంచి పరిపాలన, సుపరిపాలన అందించాలని వాళ్ళకి అధికారం ఇచ్చినారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. సార్, ఢిల్లీ సంబంధించిన ఆహారాలను కూడా కొంత మీరు రేపటి నుంచే రేపే ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఢిల్లీలో చేస్తాం. బుధవారం ఢిల్లీలో కూడా ధర్నా దీక్ష చేయడం జరుగుతుంది. సో ఢిల్లీకి కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్సీలు మొత్తం కూడా పూర్తిగా కూడా చేతిలో వరుసగా జరిగిన సంఘటనలకు సంబంధించిన వ్యవహారాలన్నిటిని కూడా తీసుకుంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్, బుచ్చేపల్లి శివ ఉన్నారు. శివతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. శివ గారు, ఎలా చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్? రేపు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం మీరు తొందరపడిపోయి ఢిల్లీ దాకా వెళ్తున్నారు. మీ హయాంలో కూడా చాలా మట్టలు జరిగాయి. దాని మీద మీరు సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అరాచకంగా ఉంది. అంతకుముందు ఎప్పుడు చూసినా కూడా 1-2 ఇన్సిడెంట్స్ అయినాయి. కానీ ఎలక్షన్లు అయిపోయిన పార్టీని మొట్టమొదటి నుంచి కూడా అన్నింటి మీద భౌతిక దాడులు, గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద దాడులు, మనుషుల్ని పైశాచికంగా రోడ్డు మీద నరకటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది ఒక ఆటోమేటిక్ చర్య. చంద్రబాబు నాయుడు గారు నైతిక బాధ్యత వహించి గతంలో ఇప్పుడు ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. చంద్రబాబు నాయుడు టైంలో కావాలని కక్షపూర్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలని చేసి కక్షపూర్తంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఇటువంటి అరాచకాలు ఆపేసి శాంతి భద్రతలను కాపాడాల్సి వచ్చున్నాం. సో ఇది బుచ్చేపల్లి ఎమ్మెల్యే శివప్రసాద్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బ్యారికేడ్ల అసెంబ్లీ ముందు పోలీసులు కొంత బ్యారికేడ్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నడుచుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీడియాని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా తన నేతలు తర్వాత ఎమ్మెల్యే సో అసెంబ్లీ ముందు కొన్ని బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా మనం చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తోట త్రిమూర్తులు, సీనియర్ నేతలందరూ కూడా వైసీపీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. నిరసనగా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ కి నిరసన తెలిపే గవర్నర్ ప్రసంగాన్ని దగ్గర కూడా నిరసన తెలపాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాబు కొంచెం బాబు నేను మాట్లాడతాను. ఒక నిమిషం.
అందరూ ఇక్కడ ఈ మీడియా పాయింట్ ఉంది, మీడియా పాయింట్ అసెంబ్లీ హాల్ వైపు వెళ్ళుటకు అనుమతి ఉన్నది. మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడమ వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది, ఆ దిశగా వెళ్ళవలసిందిగా కోరడమైనది. పోలీసు వారి విజ్ఞప్తి, వారి వాహనములు రోడ్డుకి ఎడమ వైపు పార్కింగ్ ప్లేస్ అందరూ ఇక్కడ ఈ మీడియా పాయింట్ ఉంది, మీడియా పాయింట్ ఇటుక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామంటూ వైసీపీ ఇప్పటికే హెచ్చరించింది. నల్ల కండువాలతోని 11 మంది ఎమ్మెల్యేలు 38 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా అసెంబ్లీకి వెళ్లేందుకు దారిలో మార్గ మధ్యలో చాలా భారీ ఎత్తున పోలీసుల మోహరింపు కూడా చూస్తున్నాం. నిరసన తెలుపుతున్నట్టుగా వారంతా కూడా నల్ల కండువాలు వేసుకుని లోపలికి వెళ్తున్నారు. ఈ నెల రోజుల సమయంలో సుమారుగా ఇప్పటికి 50 రోజులు కావస్తుంది ప్రభుత్వం ఏర్పాటై. ఈ 50 రోజుల సమయంలో ఒక హత్యాకాండ, ఒక మరణకాండ జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నాయకులపైన దాడులు జరుగుతున్నాయి. ఇటుక ఈ నేపథ్యంలో తమ నిరసన గలాన్ని వ్యక్తం చేసిన వారంతా వస్తున్నారు. నల్ల కండువాలు వేసుకుని వారంతా ఒకటికి చేరుకున్నారు. బార్కెట్ దగ్గర చేరుకున్నారు. పోలీసులకి జగన్ మధ్యలో వారిద్దరి మధ్యలో కూడా కొంత వాగ్వాదం జరుగుతోంది. వాళ్ళు తీసుకొచ్చిన ప్లకార్డులు కూడా పోలీసులు చించివేస్తున్నారు, వాటిని గుంజుకొని లాగేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నాడు. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో జగన్మోహన్ రెడ్డి చూస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడ అడగడం జరిగింది. దీంతో కొంత తోపులాట జరిగింది మీడియాకు సంబంధించి ఆ ప్రతినిధుల మధ్య. ఒకసారిగా మీడియాకు సంబంధించిన మైక్ జగన్మోహన్ రెడ్డి ఆ గొంతు భాగాలు తగిలింది, నోటి భాగాలు తగలడం జరిగింది. ఒకసారిగా ఆయన అలర్ట్ అయ్యారు. సిబ్బంది, ఆయనకు సంబంధించిన సిబ్బంది కూడా ఒకసారిగా మీడియా కూడా వెనకకి నెట్టే ప్రయత్నం చేసింది. సో ఇది విజువల్స్. బార్కెట్ దగ్గరకు చేరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ర్యాలీగా వచ్చారు అక్కడికి. పోలీసులకు జగన్మోహన్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఎమ్మెల్యేలంతా కూడా పోలీసులను వేసే ప్రయత్నం చేస్తున్నారు, బార్కెట్లని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులంతా వారి చేతున్నటువంటి ఆ ప్లకార్డులని, ఆ ప్రదర్శించేటువంటి ఆ పేపర్లను లాగేసుకొని చించేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిరసన తెలిపేందుకు ఇక్కడ వచ్చారు. నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. నల్ల కండువాలు వేసుకున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన ర్యాలీగా ముందుకు వచ్చారు. ఒకసారి జరిగేటువంటి అక్కడ ఆడియో మనం విందాం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.
చెప్తున్నా రేడియో ఎత్తుకుని అసెంబ్లీ అనుకున్నారా ఏమనుకున్నారు లేడీస్ మాట్లాడుకుంటూ పంపిస్తారు మీరు మంచి పద్ధతి కాదు చెప్తున్నా. మాత్రమే అసెంబ్లీ హాల్ వైపు వెళ్ళుటకు అనుమతి ఉన్నది. మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడమ వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది. ఆ దిశగా వెళ్ళవలసిందిగా కోరడమైనది. పోలీసు వారి విజ్ఞప్తి, వారి వాహనములు ఇక అసెంబ్లీకి నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముందుకెళ్తున్న నేపథ్యంలో పోలీసులు బార్కేడ్ అడ్డుపెట్టారు. బార్కేడ్ అడ్డుపెట్టి ఎమ్మెల్యేల చేతున్నటువంటి ఆ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నటువంటి ఆ ప్లకార్డులను తీసుకొని చింపివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకి జగన్కి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది, అధికారులు ఎవరుంటే వాళ్ళకి సలాములు చేసే రకంగా మీరు ఉండకూడదు అంటూ కూడా మధుసూదన్ రావు అంటూ కూడా ఒక పోలీస్ అధికారిని పేరు ప్రస్తావిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి వాగ్వాదం దిగారు. ఎటకేలకు బార్కార్డులను తోసుకొని జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీతో లోపలికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉండే కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి వాగ్వాదానికి గురవుతున్న పోలీసులతో వాగ్వాదం దిగారు. సో వారు లోపలికి వెళ్ళారా? ఏ రకంగా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద మనోజ్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిరసన తెలుపుతూ కొన్ని ప్లే కార్డ్స్ ని రాష్ట్రంలో జరిగిన ఇటీవల ఈ నెల రోజుల్లో జరిగిన మారణకాండ ఏదైతే ఉందో వాటన్నిటిని ప్లే చేస్తూ కొన్ని ప్లే కార్డ్స్ ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. తీసుకుని వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో ఇక్కడ కొంతమంది అధికారులు ప్రత్యేకంగా మధుసూదన్ రావు అనే సిఐ వ్యవహరించిన తీరు పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఆయన మధుసూదన్ రావు ఎప్పుడు సమయం ఒకటిగా ఉండదు, చూసుకో మరి చేతులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ అని మీరు లాక్కునే ప్రయత్నం బార్కేడ్లు పెట్టి నిలువరించారు. కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దగ్గర ప్లకార్డులను కూడా తీసుకుని వర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక అధికారి పేరు ప్రస్తావిస్తూ మీరు ప్రజాస్వామ్యం అంటే ప్రజల పక్షాన పనిచేయాలి, కానీ అధికారులు ఎవరంటే వారికి సలాం కొట్టే రకంగా గుమస్తాలుగా మీరు పనిచేయదని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అధికారితో వాగ్వాదం దిగారు. ఎటకేలకు లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. సో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోబోతామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే భద్రత పెంచడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సో ఏ రకంగా ఉండబోతుంది జగన్ వ్యూహం ఏంటి? జగన్ ఎటువంటి తీరును అక్కడ ప్రదర్శించబోతున్నారు? తన ఎమ్మెల్యేలు ఏ రకంగా నిరసన వ్యక్తం చేయబోతున్నారు చూడాల్సిన ఆసక్తి నెలకొంది. ఒకసారి జగన్ మాట్లాడడం జరిగింది మీడియాతో, ఏం మాట్లాడారో చూద్దాం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారితో ఆగ్రహంతో ఊగిపోయారు. తమని నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్న ప్లకార్డును చింపేయడంతో ఒకసారిగా కోప ఆగ్రహ వేషాలు గురయ్యారు. సో మరోవైపు కృష్ణమోహన్, మా ప్రతినిధి అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి సిచ్యువేషన్? గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని తీరుతామంటూ చెప్తున్నారు. సో వారి వ్యూహం ఏంటి? వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది?
ఎస్ సార్, డెఫినెట్గా వైసీపీ చాలా పెద్ద స్టాండే తీసుకోబోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ అధికారులు తన చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ని లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడున్న అధికారులను కంప్లీట్గా ఆయన పేరు పెట్టి మరి మీరు ఇలాంటి చేయడం ఇది కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా కాదు, కాకీలు 3 సింహాలకి ఎటువంటి నిదర్శనమో దాన్ని మీరు ఫాలో అయ్యి తీరాలని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడే లోపలికి అయితే పంపించారు, గవర్నర్ కూడా లోపలికి చేరుకున్నారు. కాబట్టి మరి 2 నిమిషాల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అవుతున్న పరిస్థితి మనం చూడాలి. అక్కడ వైసీపీ ఏ విధంగా తన యాక్షన్ని చూపబోతుందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రామ్దాస్. ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. నల్ల కండువాలతోనే ఆయన లోపలికి వెళ్తున్నారు. కొన్ని ప్లకార్డులు కూడా వారి దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహం ఏంటి, ఏ రకంగా ఆయన లోపలికి వెళ్ళబోతున్నారు, ఏ రకంగా ఎటువంటి వ్యూహాన్ని పనబోతున్నారు, గవర్నర్తో ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సో గవర్నర్ ప్రసంగాన్ని ఏ రకంగా అడ్డుకుంటారు, ఏ రకంగా వారు ఈ యొక్క నిరసన వ్యక్తం చేయబోతున్నారు, దీనికి టీడీపీ సమాధానం ఏమి ఉండబోతోంది, స్పీకర్ ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు,